Hello everyone, welcome back to my channel Ammu's Kitchen. I really hope everyone safe and healthy and happy. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇవాళ మనం పాలక్ వచ్చేసి పొటాటో మసాలా కర్రీ చేసుకుందాం. సో ఎలా చేయాలో చూద్దాం. ఓకే, పాలక్ మసాలా కర్రీ, పాలక్ పొటాటో మసాలా కర్రీ. మనం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇందులోకి ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్. ఓకే, మన ఆనియన్స్ అనేవి గైస్ ఫ్రై అయిపోయినాయి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ ఇలానే చిన్న చిన్న ముక్కలుగానే కోసుకోండి. పెద్దవైతే కూర డిజైన్ అంతా మారిపోతుంది. సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేస్తాను. సో ఆనియన్స్ అండ్ ఫ్రై అయిపోయాయి. మనం ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేసుకుందాం. పొటాటోస్ కూడా ఇట్లా చిన్న ముక్కలు కింద, మరీ చిన్నవి కాదు, ఇలా ఒకే ఈ సైజ్ కట్ చేసుకోండి. సో పొటాటోస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. ఆనియన్స్ అండ్ పొటాటోస్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అండ్ రైస్లోకి. సో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సో బాగా మిక్స్ చేసుకుని ఈ పొటాటోస్, ఈ బంగాళదుంపలు మొత్తం ఈ ఆయిల్లోనే సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. వాటర్ అసలు వేయద్దు. సో గుడ్. సో మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్. ఓకే, సో గైస్ మన పొటాటోస్ అయితే ఫ్రై అయిపోయినాయి. సో లెట్స్ చెక్. వావ్, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, బాగా సాఫ్ట్ అయిపోతాయి. సో మనం ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు హాఫ్ స్పూన్ మిక్స్ చేసుకుందాం. మిక్స్ వెరీ వెల్. Wow, looking so nice.
బాగా మిక్స్ చేసుకున్నాం. ఆనియన్స్ అండ్ పసుపు, పొటాటోస్, వెరీ లుకింగ్ సో గుడ్. ఇందులోకి మనం జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవద్దు, పేస్ట్. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, వావ్. సో మనం ఇప్పుడు ఒక 5 minutes అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాం. ఓకే, సో మూత పెట్టేసుకున్నాం. వెయిట్ ఫర్ 5 minutes. సో ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలక్ కూడా యాడ్ చేసుకున్నాం. పాలక్ యాడ్ చేసేసుకున్నాం. బాగా కలిసిగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. పాలక్ అండ్ టమాటోస్, పొటాటోస్ కలిసేలాగా. నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఓకే, 5 minutes పెట్టుకొని మగ్గనిద్దాం. పాలక్ వేసుకున్నాక గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పాలకూర 2 కట్టలు వేసుకున్నాను. ఫ్రై అయితే ఎంతో రావాలి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా. జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి యాడ్ చేసుకున్నాం. జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి మన పాలక్, పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది. స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం. 1 స్పూన్ నెయ్యి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్నాం. సో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఎంజాయ్ విత్ చపాతీ.